ఎప్పుడైతే మనిషి తన హృదయములో ఉండవలసిన దేవుణ్ణి బయటకు గెంటేశాడో, ద్వేషము, దూషణ, స్వార్థము, ధనాపేక్ష, తన కొరకు తానే జీవించటము, ఎదుట ఉన్న వారిని ప్రేమించటం కానీ, పట్టించుకోవడం కానీ, ఆప్యాయతను పంచటం కానీ, అనురాగాన్ని, మమకారాన్ని చూపించటం కానీ అంత టైం ఎక్కడా? ఎందుకని? హృదయము నిండిపోయింది. దేంతో? ధన సంపాదనతో. దేనితో? ఈ లోక సుఖభోగాలతో. దేనితో? ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకా సుఖభోగాల్లో మునిగి తేలాలి. ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన, తుచ్చమైన, అల్పకాల పాప భోగాలతో నిండిన ఈ లోకానుసారమైన వాటితో మనిషి తన హృదయాన్ని నింపేసుకున్నప్పుడు ఎక్కడ తాను ప్రేమను పంచగలడు? ఎక్కడ తాను కన్నవారిని పట్టించుకోగలడు? ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులు, సహోదరులు గమనించండి. ఈ హృదయంలో దేవుడు లేకుండా నువ్వు ఆ హృదయాన్ని ఏ పాపముతో నింపినా, ఈ లోక సంబంధమైన ఏ అల్పకాల పాప భోగముతో నీ హృదయాన్ని నింపినా నీకు సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. ఎప్పుడైతే నీ హృదయములోనికి నిన్ను సృష్టించిన దేవుణ్ణి రాణిస్తావో అప్పుడే నీ జీవితము అర్థవంతముగా ఉంటుంది. ఎప్పుడైతే నీ జీవితములోనికి నిన్ను సృష్టించిన దేవుణ్ణి నీ హృదయములోనికి ఆహ్వానిస్తావో అప్పుడే నువ్వు మనిషిగా జీవించగలుగుతావు, దేవుడు ఆశించిన వ్యక్తిగా బ్రతకగలుగుతావు.